నితీష్ కుమార్ ఓటుకు చోరీ అంటూ నాటకాలు ఆడుతున్న ప్రతిపక్షాలు ఓటర్ కార్డ్ని ఆధార్ కార్డుతో లింక్ చేయమని ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ని ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నాయి? ఇది కూడా పాయింటే. నితీష్ కుమార్ మంచి పాయింటే ఇచ్చినావు. ఇప్పుడు ఆధార్ కార్డును మన సిమ్ తీసుకున్న ఆధార్ కార్డు కావాలి, మన బ్యాంక్ అకౌంట్ కావాలన్నా ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుంది. ఇట్లా అన్నిటికీ మన ఆధార్ కార్డును లింక్ చేసినప్పుడు మరి ఓటర్ ఐడి కార్డుకు కూడా ఆధార్ కార్డును లింక్ చేయాలి కదా అనేది ఇక్కడ మన నితీష్ కుమార్ అడుగుతున్న ప్రశ్న. నిజమే, మరి ప్రతిపక్షాలు అన్నీ కలిసి కూడా ఆధార్ కార్డు అనేది మన దేశంలో అత్యంత ముఖ్యమైనది. మరి అంత ప్రధానమైన ఆధార్ కార్డును అంతకంటే ముఖ్యమైన ఓటర్ కార్డుకు ఎందుకు జతపరుస్తలేరు, ఎందుకు లింక్ చేస్తలేరు? అట్లా లింక్ చేసినప్పుడు ఓట్ల చోరీ జరగదు, ఒకని ఓటు ఇంకొకటి చేసే అవకాశం లేదు. కాబట్టి మరి నిజమే, ఆధార్ కార్డు తోటి ఓటర్ కార్డును లింక్ చేస్తే మంచిదే కదా. ఇది మంచి ఆలోచనే. ఏది కావాలన్నా ఓటర్ ఐడి కార్డు తీసుకురమ్మంటారు. మరి అలాంటప్పుడు ఓటేసేదానికి ఓటర్ ఐడి కార్డును ఆధార్ కార్డును జత చేస్తే అయిపోయాయి. మంచి ఆలోచన ఇది. మరి సాధ్యాలు ఏందనేది ఇక ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఆలోచించాలి. 100 కోట్లు ఖర్చు పెట్టి సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసిన ఏమి ఉపయోగం? మళ్ళీ దొంగ ఓట్లు వస్తూనే ఉంటాయి. ఓటు వేయడానికి ఓటర్ కార్డు ఎందుకు, ఆధార్ కార్డు ఉండగా? నిజమే, ఇది కూడా ఆధార్ కార్డు అనేదే మన దేశానికి సంబంధించి పౌరసత్వం లెక్క అనుకుందాం. ఓటర్ కార్డు వేరే, ఆధార్ కార్డు వేరే. కాకపోతే మరి రాష్ట్రానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా ఆధార్ కార్డులో. చూద్దాం. ప్రశ్నలు మంచి ప్రశ్నలే లేవనెత్తినవు.